Welcome to White Pen by Kondal. In this video, we are going to discuss Chapter 8 Introduction to Trigonometry, Exercise 8.1, question number 1 to question number 5. Before solving these questions, we should remember trigonometric ratios. To find out trigonometric ratios, let's draw right angle triangle A, B, C. ఇది 90 degrees యాంగిల్, ఇవి యాక్యూట్ యాంగిల్స్. మనం సైన్ టీటా మనకి ఇట్లా యాంగిల్ టీటా అనుకుంటాం, కానీ విత్ రెస్పెక్ట్ టు యాక్యూట్ యాంగిల్ ఏతో చేస్తున్నాం కాబట్టి సైన్ ఏ. సైన్ ఏ అంటే ఆపోజిట్ బై హైపోటనస్. ఓకే, లెట్స్ స్టార్ట్. ఇది ఆపోజిట్, ఇది అడ్జసెంట్ సైడ్, ఇది హైపోటనస్. opposite by hypotenuse. Cos theta cos A base by hypotenuse. Tan theta tan A. tan A అంటే tan కి ఆపోజిట్ ఏముంది, ఇది బేస్, ఇది P by B. వీటి రెసిప్రోకల్ చూద్దాం. సైన్కి కొసెక్ థీటా, కొసెక్ ఏ మీన్స్ కొసెక్ ఏ అంటే 1 by సైన్ ఏ. 1 by సైన్ ఏ ఏముంది ఇక్కడ, P by H ఉంది. P by H రివర్స్ అయితే H by P. సేమ్ సెక్కి సెక్ థీటా సెక్ ఏ 1 by కాస్ ఏ. 1 by కాస్ అంటే 1 by కాస్ ఏముంది, B by H. B by H రివర్స్ అయితే H by B. నెక్స్ట్ ట్యాన్కి కాట్ థీటా కాట్ ఏ. ఆల్రెడీ కాట్ థీటా ఉంది కదా, మళ్ళీ కాట్ ఏ ఎందుకు రాస్తున్నాం అంటే మనం ఇక్కడ నుంచి ఈ యాంగిల్ చేస్తున్నాం కాబట్టి, యాక్యూట్ యాంగిల్ ఏ నుంచి తీసుకుంటాం కాబట్టి ఇట్లా కాట్ ఏ పెట్టాల్సి వస్తుంది. 1 by tan ఏ మీన్స్ 1 by tan అంటే ఏంటి, P by B. రివర్స్ అయితే B by P. ఓకే, సైన్కి రెసిప్రోకల్ కొసెక్, కాస్కి రెసిప్రోకల్ సెక్, ట్యాన్కి రెసిప్రోకల్ కాట్. లెట్స్ సాల్వ్ క్వశ్చన్స్. ఏ రైట్ ట్రయాంగిల్ ABC, రైట్ యాంగిల్ ఎట్ B, AB equals 24, BC equals 7. Let's draw right angle. ఇక్కడ రైట్ యాంగిల్ అంటే 90 degrees. ఏం చెప్పిండు, రైట్ యాంగిల్ ఎట్ B అన్నాడు. B దగ్గర రైట్ యాంగిల్ దగ్గర B ఉండాలి. B ఇక్కడ ఏమైంది, A B C. AB ఎంత 24, BC 7 సెంటీమీటర్స్. ఈ హైపోటనస్ ఉంది కదా AC, అది మనం ఫైండ్ అవుట్ చేయాలి. పైథాగరస్ ఫార్ములా ఏంటిది, H² ఈక్వల్స్ టు B² ప్లస్ B². H² ఏంటి, AC. P అంటే 24 స్క్వేర్, P అంటే 7 స్క్వేర్, 7 స్క్వేర్. B అంటే 24. ఏసీకి AC
స్క్వేర్ 7 7 జా 49 ప్లస్ 24 జా ఎంత 576. ఓకే, ఈ రెండు యాడ్ చేస్తే 625 వస్తుంది. ఈ స్క్వేర్ అవతల పంపిస్తే రూట్ అవుతుంది. రూట్ 625. 25 స్క్వేర్ ఇస్ 625. స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయితే ఏసీ ఈక్వల్స్ టు 25. ఏసీ ఎంత వచ్చింది? 25 వచ్చింది. మనం ఏం ఫైండ్ చేసాము? ఇది ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 1 సైన్ ఏ అండ్ కాస్ ఏ అన్నాడు. సైన్ ఏ అంటే పి బై హెచ్. ఇప్పుడు మనం విత్ రెస్పెక్ట్ టు ఏ నుంచి అడిగింది కాబట్టి ఏకి ఆపోజిట్ అయింది 7, హైపోటెనస్ 25. ఇక్కడ కాస్ ఏ అని అడిగిండు. ఓకే, ఫస్ట్ ఇది రాదాం. 7/25. ఓకే, కాస్ ఏ ఏంటి? బేస్ బై హైపోటెనస్. బేస్ ఏంటి? బేస్ దీనికి బేస్ ఇది. హైపోటెనస్ 24/25. సెకండ్ క్వశ్చన్ సైన్ సి. సైన్ అండి పి బై హెచ్. ఇప్పుడు మనం విత్ రెస్పెక్ట్ టు యాక్యూట్ యాంగిల్ సిని చూడాలి. సికి ఆపోజిట్ సైడ్ ఏంది? ఈ యాంగిల్. అంటే 24/25. ఇంకోటి కాస్ సి అన్నాడు. కాస్ మీన్స్ బేస్ బై హైపోటెనస్. ఇక్కడ నుంచి చూస్తున్నాం కాబట్టి బేస్ ఇది అవుతుంది. హైపోటెనస్ బేస్ ఎంత? 7/25. These are our answers. Next question. ఫిగర్ అలా ఇచ్చిండు. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ PQR. PQ 12 centimeters, PR 13 centimeters. మనం QR ఫైండ్ అవుట్ చేయాలి. QR ఫైండ్ అవుట్ చేయక బై పైథాగరస్ రాసుకోండి. ఈ స్క్వేర్ ఈక్వల్స్ టు పీ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. స్క్వేర్ ఏముంది? హైపోటెనస్ 13 స్క్వేర్. పి 12 స్క్వేర్. బేస్ తెలియదు అంటే క్యూఆర్ స్క్వేర్. 13 స్క్వేర్ అంటే 169 ఈక్వల్స్ టు 144. 12 12 144. క్యూఆర్ స్క్వేర్. 144 యువతలకు వస్తే 169 మైనస్ 144 ఈక్వల్స్ టు క్యూఆర్ స్క్వేర్. సప్లై చేస్తే 25 క్యూఆర్ స్క్వేర్. రూట్ యువతలకు వస్తే స్క్వేర్ యువతలకు వస్తే రూట్ అవుతుంది. 5 స్క్వేర్ is 25. Answer is QR is 5. Let's solve a question. Tan P minus cot R అన్నాడు. tan plus tan రాదాం. tan P ఏంటి? ఆపోజిట్ బై బేస్. ఓకే, కాట్ ఆర్ కట్ వచ్చేసి బేస్ బై
ఆపోజిట్ ఆ క్వశ్చన్ రాద్దాం. tan p అన్నాడు కాబట్టి tan p మైనస్ వాట్ ఆర్ p బై b మైనస్ b బై p. ఇదేంది p నుంచి విత్ రెస్పెక్ట్ టు p నుంచి చూస్తే ఆపోజిట్ బై బేస్, సారీ ఆపోజిట్ సైడ్ రాలే కదా, వచ్చింది మనకి 5 వచ్చింది. ఆపోజిట్ బై బేస్, బేస్ అయితే ఎంత 5/12. ఓకే, ఇప్పుడు దీనికి విత్ రెస్పెక్ట్ టు ఆర్ బేస్, సారీ బేస్ బై ఆపోజిట్, బేస్ ఎంత 5, ఆపోజిట్ ఎంత 12, 0. నెక్స్ట్ ప్రాబ్లం. సైన్ 3/4 ఇచ్చిండు. సైన్ రైట్ యాంగిల్ తీసుకున్నాం. ఈ రైట్ యాంగిల్ ఏబిసి సైన్ ఎంత ఇచ్చిండు, సైన్ ఏ ఈక్వల్స్ టు 3/4. సైన్ ఏ అంటే p/h కదా, p ఎంత ఇక్కడ ఆపోజిట్ ఏది ఇది కదా 3, h అంటే 4. మనం బేస్ ఫైండ్ చేయాలి. పైథాగరస్ h స్క్వేర్ ప్లస్ b స్క్వేర్, h స్క్వేర్ ఎంత 4 స్క్వేర్, సారీ ఈక్వల్స్ b స్క్వేర్ ఎంత ఉంది 3 స్క్వేర్ ప్లస్ ab స్క్వేర్ 4 4 16 ఈక్వల్స్ 9 ప్లస్ ab స్క్వేర్. 9 యువతలకు వస్తే 16 మైనస్ 9 ఈక్వల్స్ టు ab స్క్వేర్. సబ్ట్రాక్ట్ చేస్తే 7 వస్తుంది ab స్క్వేర్. రూట్ యువతలకు వస్తే స్క్వేర్ యువతలకు వస్తే రూట్ అవుతుంది. √7 ఈక్వల్స్ టు ab √7. అడేమండి ఇక్కడ క్వశ్చన్ కాస్ ఏ tan ఏ అన్నాడు. విత్ రెస్పెక్ట్ టు కాస్ ఏ నుంచి చూద్దాం. కాస్ ఏ, కాస్ అంటే బేస్ బై హైపోటనస్. విత్ రెస్పెక్ట్ టు ఏ నుంచి చూస్తున్నాం కాబట్టి బేస్ ఏమవుతుంది √7 అవుతుంది. √7/4 tan ఏ అన్నాడు. tan ఏ అంటే ఆపోజిట్ బై బేస్ విత్ రెస్పెక్ట్ టు ఏ నుంచి కాబట్టి ఆపోజిట్ టు బేస్, ఇది ఆపోజిట్ అనేది 3√7. ఫోర్త్ క్వశ్చన్ గివెన్, ఓకే 15 cot a ఈక్వల్స్ టు 8 అని ఇచ్చిండు. ఫైండ్ సైన్ ఏ సెక్ ఏ. లెట్స్ డ్రా ట్రయాంగిల్ ఏబిసి. అయితే ఇక్కడ అబ్జర్వేషన్ విషయం ఏంటంటే ఇప్పుడు ఏబిసి ఉంది, ఇక్కడ ఏ రాసి ఇక్కడ బి రాసి ఇక్కడ సి రాయచ్చు అనొచ్చు, కానీ మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యూజ్ చేస్తున్నాం. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మిడిల్లో బి వచ్చేటట్టు చూడండి, లేకపోతే ఇట్లా రాస్తే రాదు, ఒకసారి అట్లా కూడా చేసి చూడండి. ఇంకేమిచ్చిండు 15 cot a ఈక్వల్స్ టు 8. 15 అవతలకి పోతే ఈక్వల్ అవతలకి cot a ఈక్వల్స్ టు 8/15. cot అంటే ఏంటిది బేస్ బై ఆపోజిట్ సైడ్. బేసిక్ మనం విత్ రెస్పెక్ట్ టు ఇక్కడ నుంచి చూస్తున్నాం కాబట్టి దీనికి బేస్ ఏంది ఇది, ఆపోజిట్ సైడ్ ఇది. బేస్ ఎంత 8, ఆపోజిట్ సైడ్ 15. మనం ఈ ఏసీ ఫైండ్ అవుట్ చేయాలి. హైపోటెనస్ బై పైథాగరస్ h² ఈక్వల్స్ టు ఆపోజిట్ స్క్వేర్ బేస్. ఇక్కడ
ఆపోజిట్ ఫస్ట్ రాయాలా బేస్ ఫస్ట్ రాయాలంటే ఎట్లా రాసినా ఏం కాదు. హెచ్తులు కాబట్టి ఏంటి ఏసీ స్క్వేర్ ఈక్వల్స్ టు ఆపోజిట్ 15 బేస్ 8 స్క్వేర్ 15 ఏసీ స్క్వేర్ 225 ప్లస్ 64 864 బోత్ కమెంట్ చేస్తే యాడ్ చేస్తే 289 ఏసీ స్క్వేర్ ఈక్వల్స్ 289 స్క్వేర్ అవతల పంపిస్తే రూట్ అవుతుంది. ఏసీ ఈక్వల్స్ టు రూట్ 289 17 పర్ఫెక్ట్ స్క్వేర్ క్యాన్సల్ అయితే ఏసీ ఈక్వల్స్ టు 17 ఇంకా ఏమన్నా ఫైండ్ సైన్ ఏ అన్నాడు. సైన్ ఏ అంటే ఏంటి? ఆపోజిట్ బై హైపోటెనస్ రెస్పెక్ట్ టు ఏకి చూస్తే ఆపోజిట్ సైజ్ అయితే హైపోటెనస్ ఏది 15/17. ఓకే, నెక్స్ట్ సెక్ అని చెప్పండి. సెక్ ఏంటి? సెక్ దేనికి రెసిప్రోకల్ 1/కాస్. కాస్ అంటే ఏంటిది? మనకు గుర్తుకు లేవు అనుకుంటే ఫస్ట్ మనం సైన్ టీటా కాస్ టీటా టాన్ టీటా అని గుర్తుపెట్టుకుంటాం. ఇది ట్రిగ్నోమెట్రీ రేషియోస్. మిగతావి ఇట్లా చేయొచ్చు. 1/P/B/H రివర్స్ అవుతుంది. H/B. ఓకే, హెచ్ ఎంత? హైపోటెనస్ 17, బేస్ ఎంత? 8 విత్ రెస్పెక్ట్ రెక్టాంగిల్ ఏని చూస్తున్నాం కాబట్టి హైపోటెనస్ బేస్. దట్స్ 5th క్వశ్చన్. ఈ సెక్ 13/12 ఇచ్చిండు. ఓకే, లెట్స్ డ్రా ట్రయాంగిల్ ABC. ఇక్కడ ఇచ్చిండు సెక్ థీటా ఈక్వల్స్ టు 13/12. అయితే ఇక్కడ ఇంతసేపు కనుక మనం ABC అని రాసినాం అంటే సెక్ ఏ లేకపోతే కాస్ ఏ సైన్ ఏ. ఇప్పుడు టీటా వచ్చింది. టీటా అంటే టీటా ఈజ్ అదొక వేరియబుల్ డిగ్రీ అనమాట, అంటే వేరియబుల్ యాంగిల్. ఇప్పుడు మనం ఆల్జీబ్రాలో ఏం తెలియనప్పుడు ఎక్స్ అని కొనుక్కుంటాం కదా, అట్లనే ఇప్పుడు తెలియని యాంగిల్ దగ్గర టీటా అంటాం మనం. ఇప్పుడు టీటా నుంచి ఇక్కడ నుంచి తీసుకోవచ్చు, లేకపోతే మీ ఇష్టం ఒకలా కావాలంటే సి నుంచి కూడా తీసుకోవచ్చు. ఇది టీటా అనుకోరి, అప్పుడు అన్ని ఈ యాంగిల్ నుంచి చూస్తారు, సి నుంచి చూస్తాం మనం. ఓకే, ఇప్పుడు నేనైతే విత్ రెస్పెక్ట్ టు యాంగిల్ ఏ నుంచి చూస్తున్నా. అంటే సెకండ్ ఏంటి? సెక్ రెసిప్రోకల్ ఏంది? 1/కాస్. కాస్ అంటే బేస్ బై హైపోటెనస్ H/B. ప్రతిసారి ఎందుకు రాస్తుందంటే మీరు ఎక్కువ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. సైన్ టీటా కాస్ టీటా స్టాన్ టీటా గుర్తుపెట్టుకో సరిపోతుంది. ఇవి ఇట్లా రాసుకోవచ్చు. రెసిప్రోకల్స్ అనేవి మనం ఎక్సర్సైజ్ 8.3లో కూడా ఇవి యూజ్ అవుతాయి. కాబట్టి ఇప్పటి నుంచి గుర్తుపెట్టుకోనికి ట్రై చేయండి. అంటే ఇప్పుడు ఏమి ఇచ్చింది మనకి? 13 హైపోటెనస్ ఏంది? 13 ఇచ్చింది. బేస్ అంటే 12 ఇచ్చింది, అంతే కదా. ఇది 13, ఇది 12. మనం అపోజిట్ సైడ్ ఫైండ్ ఇట్లా బై పైథాగరస్. H స్క్వేర్ ఈక్వల్స్ ఈ స్క్వేర్ ప్లస్ ఈ స్క్వేర్. ఈ స్క్వేర్ ఏంది? 13. పి ఏంటో తెలియదు మనకి. బీసీ స్క్వేర్ బేస్ ఎంత? 12. ఓకే, 13 అంటే 169. 13 సార్. బీసీ స్క్వేర్ ప్లస్ 12 144. 144 ఈక్వల్ ఇద్దరికి వస్తే 149/144 ఈక్వల్స్ టు బీసీ 25 వస్తుంది. స్క్వేర్ ఇద్దరికి వస్తే రూట్ 25 బీసీ. ఇది బీసీ ఈక్వల్స్ టు 5 స్క్వేర్ అయితే రూట్ 5 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి బీసీ ఈజ్ 5. ఎంత? 5. మనకేమి వచ్చిండు? ఆల్ అదర్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అని అడిగిండు. ఇది ఫస్ట్ కాన్సెప్ట్. సైన్ టీటా ఈక్వల్స్ అంటే
ఆపోజిట్ బై హైపోటెనస్ ఎంత ఆపోజిట్ 5/13 కాస్ థీటా బేస్ బై హైపోటెనస్ బేస్ ఎంత 12/13 tan theta అంటే P/B అంటే P/12 హైపోటెనస్ 13 అంటున్నా బేస్ 12 సేమ్ సైన్కి రెసిప్రోకల్ కోసెక్ థీటా అంటే ఇక్కడ మనకి P/H వచ్చింది కదా, ఇక్కడికి వచ్చేసరికి H/P అవుతుంది, రెసిప్రోకల్ కదా. H/P H ఎంత 13/5 సెక్ థీటా. సేమ్ సెక్ అనేది ఇవి రెసిప్రోకల్స్ కాబట్టి రివర్స్ అవుతాయి. H/B H ఎంత 13, B ఎంత 12 కాటెడ్ కూడా సేమ్. P/H అయింది కాబట్టి P/B అయింది కాబట్టి B/P B ఎంత ఉంది 12/5. That's all. Thanks for the watching. I will continue to next problems.